హాయ్ ఫ్రెండ్స్, నేజా 2 చైనీస్ సినిమా అయిన నేజా 2 చైనా వాళ్ళ జానపద కథ ఆధారంగా తీసిన సినిమా. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా ఈ సినిమాను చూడొచ్చు. ఆత్మలే తప్ప శరీరం లేని నేజా, ఆవ్బింగ్ ఇద్దరికి కమలం పువ్వు దించి ఒకరికి అగ్ని ద్వారా ఒకరికి వాటర్ ద్వారా శరీరాన్ని ఇస్తారు. ఆ తర్వాత చెంటాంగ్ పాస్ అనే ఊరిని డ్రాగన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. దాన్ని కాపాడుకోవడం కోసం నేజా తల్లిదండ్రులు, ఆవ్బింగ్ అందరూ కలిసి ఏం చేశారు, నేజా ఏం కోల్పోయాడు, చివరికి ఏమైంది, అసలు ఈ దాడి వెనక దాగున్న అసలైన విలన్ ఎవరు అన్నదే సినిమా చూసి తెలుసుకోవాలి. నేజా 2 అదిరిపోయే విఎఫ్ఎక్స్, పాతాళ లోకంలో ఉన్న 3 డ్రాగన్స్, వాటికి హెడ్, అలాగే మాయలు మంత్రాలు చేస్తూ అమరత్వాన్ని ప్రసాదించే ఓ మంత్రగాడు, పొట్టి మంత్రగాడు, వాడు చాలా బాగుంటాడు, క్యూట్గా ఉంటాడు. అలాగే పందిని ఉపయోగించుకొని నేజా, ఆవ్బింగ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి. కాకపోతే కథాపరంగా చూసుకుంటే అంత గొప్పగా లేదు ఈ సినిమాలో కథ. ఇటువంటి సినిమాలకి ముఖ్యంగా కావాల్సింది సెంటిమెంట్, క్యూట్నెస్, అల్లరి. ఈ 3 నేజాలో చాలా తక్కువగా ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. నేజా అల్లరి ఎక్కడ బాగుంటుంది అంటే ఉడతల రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఫైటింగ్ చేసి గెలిచే సన్నివేశం బాగుంటుంది. అలాగే వెదురు బొంగుల మీద నించొని షెంగ్ గోంబావ్ తండ్రితో ఫైట్ చేసే సీన్ కూడా బాగుంటుంది. అయితే సినిమా కొంత అయిన తర్వాత తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన నేజా చాలా కోపోద్రిక్తుడవుతాడు. సినిమా స్టార్టింగ్లో తల్లి కౌగిలించుకోమంటే కౌగిలించుకోను అని వెళ్ళిపోతాడు నేజా. తర్వాత తను తప్పు చేశానని తెలుసుకుంటాడు. అక్కడి నుంచి చేసే పనులన్నీ బీభత్సమైన విఎఫ్ఎక్స్తో ఉంటాయి కానీ అవి అలరించే విధంగా లేవు. ముఖ్యంగా కామెడీ మిస్ అయింది. ఇంకొక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని మ్యాండరిన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో రిలీజ్ చేయడం. ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే స్పీడ్కి హిందీ డబ్బింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయారు. అవి కూడా చాలా స్పీడ్గా చేసినట్లు, కంగారుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి. ఈ సినిమాని తెలుగు డబ్బింగ్లోనే చూస్తే మీకు కొంత అర్థం అవుతుంది. హిందీ డబ్బింగ్ కూడా అంతగా బాగోలేదు. ఇక మ్యాండరిన్ లాంగ్వేజ్లో చూసిన వాళ్ళకి తల పగిలిపోవడం ఖాయం. ఈ సినిమాలో ముఖ్యంగా ఏడ్పించే సన్నివేశాలు ఏంటి అంటే నేజా తల్లిని కోల్పోతూ తల్లిని హత్తుకొని ఏడ్చే సన్నివేశం కానీ, చిన్నప్పుడు నేజా తల్లితో గడిపే క్షణాలని అవి చాలా తక్కువ చూపిస్తారు. అవే చాలా క్యూట్ మూమెంట్స్. నేజా చిన్నప్పుడు చిన్న కడ్రాయరు, చిన్న బనీని వేసుకొని పడుకునే సన్నివేశం చాలా క్యూట్గా ఉంటాడు. ఆ అందమైన కళ్ళు, దానికి మళ్ళీ చిన్న చిన్న కాటుగా, అటువంటి క్యూట్ మూమెంట్స్ మీద దృష్టి పెట్టకుండా దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ మీద, బీభత్సమైన గ్రాఫిక్స్ మీద దృష్టి పెట్టాడు. అవి కూడా బాగుంటాయి. తాబేళ్ళను పడవల్లా ఉపయోగించుకొని ట్రాన్స్పోర్టింగ్ చేసే విధానం ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే కట్టిపడేసే కథ, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఈ సినిమాలో మిస్ అయ్యాయి. అయినా పర్వాలేదు, చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాను చూడవచ్చు. పిల్లలకు మాత్రం ఈ సినిమా అంత గొప్పగా నచ్చదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కేవలం విఎఫ్ఎక్స్ కోసం, నేజా తల్లితో గడిపే సీన్లు, వాటి కోసమే ఈ సినిమా చూడాలి అనుకుంటే చూడండి. కథాపరంగా చాలా వీక్ కథ. స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో బోర్ కొడుతుంది. ఫస్ట్ పార్ట్ చూడకపోయినా ఈ సినిమాను చూడొచ్చు. క్లైమాక్స్లో ఒళ్ళంతా సూదులు గుచ్చుకున్న నేజా లాస్ట్కి ఏమయ్యాడో అది చూసిన తర్వాత నాకు పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?